హత్య తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 28 నిమిషాలు. ఇక ఈ సినిమాకి వచ్చిన సర్టిఫికేట్ ఏ అడల్ట్ సర్టిఫికేటు. క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అయినటువంటి సినిమా విడుదల తేదీ 24 జనవరి 2025. ఇన్ తెలుగు స్టేట్స్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ జేసీ ధర్మానంద రెడ్డి ఈజ్ బ్రూటల్లీ మర్డర్డ్ ఇన్ హిజ్ రెసిడెన్స్. ఫియర్లెస్ కాప్ Sudha takes on the case, diving into the web of secrets, deception and lies. Can she uncover the truth, or will the system thwart her pursuit of justice? జేసీ ధర్మేంద్ర రెడ్డి అనేటువంటి ఒక లీడరు హత్య జరిగితే ఆ హత్యని ఒక మహిళా ఇన్స్పెక్టర్ సుధా డైరింగ్ అండ్ డాషింగ్ ఆమె ఏ రకంగా సాల్వ్ చేసింది ఈ ప్రాబ్లం అనేది ఈ కథగా తీసుకున్నాం. ఇక సినిమా ఎలా ఉంది ఏం సంగతి ఒకసారి చూద్దాం, దీన్ని పరిశీలన చేద్దాం. ముందుగా ఈ నటినట్ల గురించి వద్దాం. రవివర్మ ఈ జేసీ ధర్మేంద్రారెడ్డి పాత్రను పోషించగా, సుధా పాత్రలో ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఎక్కువ రెగ్యులర్గా టైట్ ఫిట్ వేస్తారు ఇట్లాంటి క్యారెక్టర్స్కి, అట్లా కాకుండా కొంచెం లూజ్గా మంచిగా అంటే ఫ్యామిలీ టైప్లో కనిపించే దుస్తుల్లో ధన్య బాలకృష్ణ కనిపించింది. అంటే టైట్ ప్యాంట్లు వేసి ఎక్స్పోజ్ చేయకుండా నీట్గా కనిపించినటువంటి పాత్రలో ధన్య బాలకృష్ణ అద్భుతంగా నటించింది ఆమె. అట్లాగే పూజా రామచంద్రను జేసీ ధర్మేంద్ర రెడ్డి రెండో భార్యగా ముస్లిం యువతిగా కనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్లో ఆమె కనబడుతుంది మనకి. సో శ్రీవిద్యా బసవ ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్, గతంలో కూడా ఒక సినిమా చేసింది. అట్లాగే ఎస్ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసరు కమ్ ఆర్ట్ డైరెక్టరు. అట్లాగే నరేష్ కుమరన్ మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి కాగా అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ, తర్వాత అనిల్ కుమార్ పి ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఎడిటింగ్ చాలా ల్యాగులు ఉన్నాయి సినిమాలో. ఈ సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు ఇందాకే చెప్పుకున్నాం కదా, అంత నిడివి కాదు అసలు. యాక్చువల్లీ చాలా కట్ చేసేస్తే ఈ సినిమా 2 గంటల సినిమాగా కుదించవచ్చు, అంత కనిపించింది నాకు ఇందులో. సో ఎడిటింగ్ పనితనము చాలా వరకు మెరుగు పెట్టుకోవాల్సింది. అనిల్ కుమార్ ఎడిటింగ్ చాలా పని చెప్పాల్సింది ఎడిటింగ్కి. మరి ఒక దగ్గర కడప అని చెప్పేసి ఉంది. ఇది యాక్చువల్లీ జేసీ ధర్మేంద్ర రెడ్డి పేరు అంటే ఈ మధ్య ఇంకెవరు చనిపోయినటువంటి హత్య మనకు గుర్తుకొస్తుంది, నిజ జీవితంలో జరిగిన సంఘటన. అందుకే కడప అని కనబడ్డ దగ్గరల్లా కడపను మూసేశారు. కడపను మూసేసి ఒక దగ్గర చీకట్లో మాత్రం కడప అనేది కనబడింది, ల్యాబ్ మీద పైన బోర్డు లాగుంటుంది. సో కథ ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య మడుగులోనే మనకి హత్య అని చెప్పి అడగడం, అంటే ఫస్ట్ ఒక పని మనిషి రావడము, పేపర్ రోడ్ రావడము, పిఏ రావడము, వీళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ పర్సనల్ అసిస్టెంట్ వచ్చిన తర్వాత ఇంతసేపటికి సార్ పలకట్లేదంటే కిటికీలో చూడు, అక్కడ నుంచి చూడు, ఇక్కడ నుంచి చూడు అనక లాస్ట్ అక్కడ వాచ్మెన్ అక్కడ పడుకొని ఉండడం, అందరు కలిసి వెళ్ళిన తర్వాత అతను హత్య కాబడి ఉండడము, ఆ రక్తం మడుగులు ఉన్నటువంటి ఆయన మీద రక్తం మీద హత్య అని చెప్పి టైటిల్ వేయడం, నావెల్టీగా టైటిల్స్ వరకు నావెల్టీగా శ్రీవిద్యా బసవ చేసింది. తరువాత ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారంటే శివాజీ రాజా కూడా ఇందులో ఒక ముఖ్యమైన పోలీస్ అధికారి పాత్రలో ఒకరోజు క్యారెక్టర్ ఏమో కేవలం కుర్చీలో కనబడే క్యారెక్టరే కనబడింది. శ్రీకాంత్ అయ్యంగారు కూడా సెకండ్ హాఫ్లో కనబడే ఒక చిన్న క్యారెక్టర్లో కనబడ్డాడు. ఆయన పరిధికి మించినటువంటి ఆయనకు పరిధికి తగ్గ క్యారెక్టర్ కాదు అది, అంటే ఆయన లెవెల్కి తగ్గ క్యారెక్టర్ కాదు ఆయనదిను. శివాజీ రాజా చాలా గెస్ట్ అపీరెన్స్ లాగా చేశారు. సో అట్లా ధర్మేంద్ర రెడ్డి హత్య జరిగిన తర్వాత శివాజీ రాజానేమో ఎంత ఇష్టపడాడు, కానీ ఈమెమో ముఖ్యమంత్రి రాగానే వచ్చి భరత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. భరత్ రెడ్డి మనకు జనరల్లీ ఫార్మసీలో వర్క్ చేస్తాడు ఆయన. సో ఆయన హాస్పిటల్స్లో ఉంటాడు ఆయన జనరల్లీ. ఆ హాస్పిటల్లో ఉండేటువంటి అతను జనరల్లీ మంచి అతను డాక్టర్గా వృత్తి చేస్తూ అతన్ని మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు భరత్ రెడ్డి. ఇందులో ముఖ్యమైన పాత్ర చేశాడు ఆయన. సో ఆయన నేను ఎక్కడ చూశానంటే ఇక్కడ మన టెనెట్ డయాగ్నోస్టిక్స్లో ఆయన డాక్టర్గా చూశాను నేను. సో భరత్ రెడ్డి వ్యక్తిగతంగా డాక్టర్ అయినా కూడా నటుడిగా మంచి ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ఇందులో ముఖ్యమంత్రిగా చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషించాడు. అయితే రవివర్మ చేసినటువంటి క్యారెక్టర్ వృద్ధ క్యారెక్టర్ ఆయన ఏజ్కి సరిపడాలి. ఆయన కూతురుగా చేసిన ఆమె, ఆయనకు ఇక్కడ దాకా తెలియంటికలతోటి ఆమె రీసెంట్గా కా సినిమాలో కూడా విలన్గా చేసింది. ఆమె పెద్దగా అనిపించింది, అతనికే తల్లిలాగా అనిపించింది. ఆమెను కూతురుగా పెట్టి ఆమె భర్త ఉన్నట్టు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈయన ఆమె కన్నా చిన్నవాడైన చిన్న వయసులో ఉన్నటువంటి పూజా రామచంద్రన్ని అతను సెకండ్ వైఫ్గా పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి తగాదాలు అవన్నీ ఫ్యామిలీ స్ట్రగుల్ అంతా చూపించారు. సో లాస్ట్కి అతను హత్య ఎట్లా చేశారు, గొడ్డలతో అది ఎలా చంపారు, ఎందుకు చంపారు అనేది ఈ మధ్య చనిపోయినటువంటి, అంటే ఈ మధ్య దాదాపు కొన్నేళ్ల కింద జరిగినటువంటి ఆంధ్రలో జరిగినటువంటి ఒక రాజకీయ నాయకుడి హత్య నేపథ్యం ప్రకారంగా ఆ కథ తీసుకున్నట్టుగా అనిపించింది హత్య. సో అది కాన్సెప్ట్గా తీసుకొని దాని చుట్టూ రాలుకున్న కథ. లాస్ట్కి ఆమె డ్యూటీ అయిపోయిన తర్వాత ఆమె లాస్ట్కు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత అంటూ కథను కొనసాగించి చివరాఖరికి హత్య ఎలా జరిగింది ఏం సంగతి అనేది డీటెయిల్గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది మనని. కాకపోతే ఎడిటింగే
మనకి చాలా ల్యాగ్గా ఈ ఎడిటింగ్ అనిపించింది. సో టెక్నీషియన్స్ ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఒకసారి మనము శ్రీవిద్య బసవ డైరెక్టర్ రైటర్ కాగా, ప్రశాంత్ రెడ్డి ప్రొడ్యూసరు ఆర్ట్ డైరెక్టర్ కాగా, నరేష్ కుమరన్ మ్యూజిక్ కాగా, ఎస్ శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీగా, అనిల్ కుమార్ పి ఎడిటర్. సో అనిల్ కుమార్ పి ఎడిటింగే ఇంకొంచెం షార్ప్గా ఉండాల్సింది. నేనైతే 2:30 గంటల ఈ సినిమా 2 గంటల 28 నిమిషాలు, 2 నిమిషాల దాకా 2:30 గంటలు ఉన్న ఈ సినిమాని 2 గంటలు కుదిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. చాలా మటుకు ల్యాగ్లు ఉన్నాయి. సో వెనక నుంచి రీ రికార్డింగ్ ఒకటి చాలా అద్భుతంగా, రీ రికార్డింగ్ మాత్రం చాలా బాగుంది. రీ రికార్డింగ్ సంగీతము ఆకట్టుకునే విధంగా మ్యూజిక్ నరేష్ కుమరన్ మంచి ఆర్ఆర్ ఇచ్చాడు. సో పాటలు పద్యాలు ఏం లేకుండా, లవ్వులు మిస్టరీలు ఏం లేకుండా ఇక ఈయన లవ్వే అనుకోండి. ఇంకైనా రవివర్మ క్యారెక్టర్ వేసిన అతన్ని ఇంకొంచెం పెద్ద వృద్ధుడిని కనుక పెట్టి ఉంటే ఇంకా బాగుండేదేమో. రవివర్మ తన మేరకు బాగానే నటించినా కూడా ఆ ఫిట్నెస్ సరిగ్గా సరిపోలా. ఈ క్యారెక్టర్ సరిగ్గా ఫిట్నెస్ అయ్యింది. ధన్య బాలకృష్ణ కూడా ఆమెకున్న ఫేస్ వాల్యూ, ఆమె యాక్టింగ్ బాగా చేసింది, కానీ ఆమె ఎందుకో చాలా స్మూత్ ఫేస్ అనిపించింది ఆమెది. అట్లాగే పూజా రామచంద్రన్ ఒక్కరి క్యారెక్టర్ ఫిట్నెస్గా అనిపించింది. ఆమె ఏజ్కి తగ్గట్టుగా, అంటే చిన్న ఏజ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు కాబట్టి కథ ప్రకారం ఆమె సరిగ్గా సరిపోయింది. సో శివాజీ రాజా పోలీస్ అధికారి పాత్రలో చిన్నదైనా మెరిపించాడు. అట్లాగే శ్రీకాంత్ అయ్యంగారిది అసలు ఆయన ప్రతిదగ్గ పాత్రే కాదు. సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా అంతా సాగతీత ఇదే. దీని మీద ఏ కార్యకర్త దగ్గరికి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు చంపారు, ఈయన చంపితే ఎవరికి లాభము, ఈయన వీరునామా ఎట్లా ఉంది అంతా చూపించి లాస్ట్లో మనం ఊహించిందే మళ్ళీ చూపిస్తారు అంతే. అది పెద్దగా మనము గెస్ చేసే ఇదే. కాకపోతే ఏంటంటే ఆసక్తి కట్టించే విధంగా ట్రై చేయాలని అనుకున్నా కూడా ఎందుకు అనాసక్తిగానే సాగింది అంతా. ఇన్వెస్టిగేషన్ బోర్గానే అనిపిస్తుంది మనకి. సో హత్య చాలా స్లోగా, ముఖ్యంగా చెప్పాం కదా, ల్యాగ్స్ కనబడుతూ స్లోగా ఉంది సినిమా. శ్రీవిద్య బసవ ఇంతకుముందు గతంలో చేసిన సినిమా కన్నా కూడా ఇది కొంచెం తక్కువనే స్థాయిలో అనిపించింది సినిమా. మేకింగ్ పరంగా కూడా పెద్ద మెరుపులేం కనబడలేదు. ఎడిటింగ్ ఒకటి చాలా వీక్ ఉంది. తర్వాత రీ రికార్డింగ్ ఒకటి మంచి స్థాయిలో ఉంది. సో పర్ఫార్మెన్స్ పరంగా ధన్య బాలకృష్ణ బాగా చేసిన క్యారెక్టర్ ఫిట్నెస్ అనిపించలేదు అమ్మాయి. సో రవి వర్మ అస్సలు అనిపించలేదు, ఎందుకంటే యంగ్ కనబడుతున్నాడు మనకి. ఇందాక చెప్పినట్టుగా తల్లి పాత్ర ఆయన కన్నా పెద్దగా కనబడుతుంది, ఆమె కూతురు పాత్ర ఆయనకు తల్లిలాగా అనిపించింది. సో ఈ రకంగా మిస్కాస్ట్ పడింది కాబట్టి సినిమా ఫలితం మీద అది పడింది ఎఫెక్టు. సో ఓవరాల్గా ఒక మామూలు సినిమా చూసిన ఫీలింగే హత్య కలిగించింది. ఇంతకుముందు హత్య అనేది దినేష్ బాబు 24 అవర్స్లో చేసిన సినిమా హత్య అనే ఒక సినిమా పేరుంది. అట్లాగే పసివాడి ప్రాణం హిందీ రీమేక్ చిరంజీవి గారి సినిమా హిందీలో చేసినప్పుడు గోవింద సినిమా పేరు కూడా హత్యనే. సో ఈ హత్య టైటిల్తో కన్నడ సినిమా దినేష్ బాబుది వచ్చింది హత్య, తర్వాత ఇదే హత్య. సో మొత్తానికి టైటిల్ ఆకట్టుకునే విధంగా హత్య అని పెట్టినా కూడా దాంట్లో ఏమీ ఫలితం కనిపించే విధంగా సినిమా లేకపోవడము కొంత నిరాశపరుస్తుంది. ఓవరాల్గా సస్పెన్స్ ప్రియులను కొద్దో గొప్ప అలరించే విధంగా ఇంకొంచెం క్రిస్ప్గా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.